యాక్చువల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఒకే రోజులో అన్ని విషయాలు జరిగాయి. ఆ రోజు కార్ యాక్సిడెంట్, బ్యాంక్ రాబరీ, ఆ తర్వాత డైసీ తన పర్సుని మిస్ చేసుకుంది, ఫేక్ నోట్స్, ఇలా చాలా సంఘటనలు జరిగాయి. ఆ తర్వాత ఇంక నేనేం చెప్పను. లేదా నేను చెప్పనా? చెప్పు. యాక్చువల్గా ఫస్ట్ టైం బ్యాంక్లోనే మీట్ అయ్యామని కార్తీక్ అనుకుంటున్నాడు. నిజం చెప్పాలంటే ఐఎమ్ సారీ డైసీ, మనం బ్రేకప్ చేసుకుందాం. టేక్ కేర్. సార్, ఆ అమ్మాయి చాలాసేపటి నుంచి ఏడుస్తూ ఉంది సార్. ఏమో తెలీదు. జీవితం అంతా చీకటైపోయిన ఫీలింగ్లో ఉన్నాను. అంతేకాకుండా నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. ఫస్ట్ టైం అతని వాయిస్ విన్నాను. దీన్ని తాగండి, అన్నీ సెట్ అయిపోతాయి. అప్పుడు నేను అతన్ని ఫేస్ని చూడలేకపోయాను. ఒకరోజు ట్రాఫిక్ డ్యూటీలో ఉన్నప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం అతని ఫేస్ని చూశాను. హే, అటు చూడవే డైజీ. అతని లవ్ మునిగిపోయిందనుకుంటా. చాలా సేపుగా నేను చూస్తున్నానే. తను ఏడ్చింది కూడా నేను చూశాను. లవర్ మళ్ళీ తిరిగి రాలేదే. ఇతన్ని ఇంతకు ముందు నేను ఇక్కడ చూశాను. వెంటనే ₹1,00,000 నేనేం రెడీ చేయలేను. డబ్బు ఏమైనా చెట్ల కాస్తున్నాయా? ఓకే, నేను డ్యూటీలో ఉన్నాను, మళ్ళీ చేస్తాను. హే, ఏమైంది? 1,00,000 కావాలి. తమ్ముడికి కాలేజ్ ఫీజు కట్టాలి. ఏం చేయబోతున్నావు? ఏదైనా బ్యాంక్లో లోన్ తీసుకోవాలనుంది. తలపోటు ఎక్కువైపోతుంది. నీలా నిజాయితీగా ఉంటే బ్యాంక్లో లోన్ తీసుకోవాలంతే.